హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా సింపుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. మన ఛానల్లో అన్ని ఈజీ రెసిపీస్ ఉంటాయి. ఈరోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీ అండి. ఫంక్షన్స్లో అప్పటికప్పుడు కట్ చేసి పెట్టే మామిడికాయ పచ్చడి మనం ఇంట్లో కూడా అప్పటికప్పుడు చేసుకుంటాం కదండి. ముక్కల పచ్చడి ఇంట్లో కానీ తర్వాత ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళల్లో పెట్టేటువంటి ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ అండి. ఇది కొన్ని రోజులు మాత్రమే మనము వాడుకోవచ్చు, నిల్వ ఉంటుంది చాలా కాలము. కాకపోతే ఇన్స్టెంట్గా చేసుకొని కొన్ని కాయలతో చేసుకొని అప్పటికప్పుడు తినే కమ్మటి ఊరగాయ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సీజన్ స్టార్ట్ అయింది మామిడికాయలతో, ఇక పుష్కలమైన రెసిపీస్ అండి. ఓకేనా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం. ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోతున్నా అండి. నేనైతే ఈ సైజు మామిడికాయలు ఒక 3 మామిడికాయలు తీసుకున్నా అండి. ఈ సైజుగా ఉన్నవి మొత్తం 5 తెచ్చాను. అందులో 3 ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇందులో పిక్క కూడా రాలేదండి. గట్టిగా పిక్క కడుతుంది కదా, అది కట్టకుండా బట్టి జీడి మాత్రమే ఉన్నది. చూడండి, ఇలాంటి జీడి మాత్రమే ఉంది, ఇంకా పిక్క గట్టి పడలేదు. దీన్ని మనం కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. చాలా సింపుల్ అండి చేయడం. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే కొలతలు మీరు ఫాలో అయ్యారనుకోండి, ఈజీగా చిటికలో పచ్చడి రెడీ అయిపోతుందండి. నేను 3 కాయలకి 3 టీ స్పూన్ల కారం వేసానండి, 3 టీ స్పూన్ల సాల్ట్ వేసాను. వేంపి పొడి చేసినటువంటి మెంతి పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. అదేవిధంగా ఆవ పొడి 2 టీ స్పూన్లు నిండుగా వేసుకోవాలి. చూడండి, 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. ఆవాలు వేంపొద్దండి, మామూలుగా పచ్చివే చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఎండలో కొంచెం ఆరబెట్టి మిక్సీ పడితే సరిపోతుంది. ఇలా అంతా కలిపేసి పక్కన పెట్టాలి. ఇలా అన్నీ ఒకేసారి కలపడం వల్ల ముక్కకు ఉప్పు కారం పట్టుకొని కొంచెము తడిగా ముక్కలు తయారవుతాయండి. మనం తాలింపు వేసే వరకు కొంచెము ఈ పులుపు వల్ల చక్కగా నీరు ఊరుతుంది, ముక్కలకు ఉప్పు కారం చక్కగా పట్టుకుంటుందండి. ఇవి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఒక చిన్న కడాయి తీసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా అండి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్. నార్మల్గా ఏ నూనె అయినా పర్లేదు వేసేసుకోండి. ఎందుకంటే ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి మనం ఎక్కువ రోజులు ఉంచాం కాబట్టి మనం ఏ నూనె అయినా పర్లేదు వేసేసుకోవాలండి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసేయాలి. ఇవి చిట్పట్లు ఆడుతుండగానే వెల్లుల్లిపాయలు ఒక 2 చిన్న గడ్డలు తీసుకొని పొట్టుతో పాటు ఇలా కచ్చపచ్చగా దంపి వేసేసుకోవాలండి. 2 గడ్డలు అయితే సరిపోతాయి, మరీ ఎక్కువ అవసరం లేదండి. ఇలా అన్నీ వేసేసి చక్కగా ఇవి వేగే వరకు, అంటే వెల్లుల్లిపాయలు వేగే వరకు వేంపుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. కొంచెం ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం ఇంగువ వేసాను. ఇంగువ నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. తాలింపు అయితే రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది కొంచెం చల్లారాలండి, పక్కన పెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత ఈ ముక్కల్లో వేసేసుకోవాలండి. చూసారా, పూర్తిగా చల్లారిన తర్వాతనే నూనె వేయాలి, వేడిది వేయొద్దు. వేసేసి అంతా కలిపేసుకోవడమే. కలిపేసి మూత పెట్టి ఒక్క 1 అవర్ పక్కన పెట్టాలండి. చక్కగా అంతా మిక్స్ చేయాలి. ఇది మిక్స్ చేసిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి, కారం చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఒక్క 1 అవర్ పక్కన పెట్టామనుకోండి చక్కగా ఊరుతుందండి పచ్చడి. మూత పెట్టేద్దాం. మూత పెట్టి పక్కన పెడదామండి. చూడండి, 1 అవర్ తర్వాత మనము తయారు చేసుకున్న పచ్చడి ఎలా కనబడుతుందో చూసారా. నూరు ఊరుతుంది. నాకైతే ముద్దపప్పుతో తింటే సూపర్గా ఉంటుందండి. మనకు మామిడికాయ సీజన్ స్టార్ట్ కాగానే ఇలా ముక్కల పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మామిడికాయ సీజన్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ మనం నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదా, అది కూడా ఎంజాయ్ చేయొచ్చండి. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి
షేర్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్ అండి.